ఏయులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు పెట్రోల్ కోసం బంకులకు ప్రజల పరుగు. ఇలాంటి టాప్ 10 ఏపీ అప్డేట్స్ చూద్దాం. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఏయూ ఉత్సవాల ముగింపు సభకు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరు కాగా విశిష్ట అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ని ఆహ్వానించారు నిర్వాహకులు. శ్రీకాకుళం జిల్లాలో పుణ్యక్షేత్రాల్లో పర్యటన ముగించుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విశాఖ బయలుదేరి వెళ్లారు. శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి ఆ తర్వాత అరసవల్లిలో సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతికి వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఏపీ వ్యాప్తంగా మెజారిటీ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వెంటాడుతోంది. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏ బంకు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంధనం అందుబాటులో ఉన్నా భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల బైక్ కి 200, కారుకు 1500 రూపాయల ఇంధనం మాత్రమే పోస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారత్ పెట్రోల్ బంకులో కలెక్టర్ కృతికా శుక్లా, డీఎస్పీ హనుమంతరావు, ఆర్టీఓ రమాకాంత్ రెడ్డి, ఎంఆర్ఓ కేఎస్ చక్రవర్తి పెట్రోల్ బంకులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు పంపిణీ తీరును వారు స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా ఓ వాహనానికి పెట్రోల్ కొట్టారు. నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అన్ని బంకుల్లో సమృద్ధిగా నిల్వలున్నాయని కలెక్టర్ హిమాంశును శుక్లా అన్నారు. వదంతుల్ని నమ్మి వినియోగదారులు ఒక్కసారిగా బంకులకు రావడం వల్లే తాత్కాలిక సమస్య ఏర్పడిందని వివరించారు. కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద పెట్రోల్ బంకును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వినూత్నంగా ఆలోచించారు. ఎవరు చేయలేని సాహసాన్ని చేసి ఆమె ఆచరణలో పెట్టి చూపించారు. ట్రాన్స్జెండర్ అయిన వర్షిణిని తన పిఏగా పెట్టుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. నెల రోజుల కిందట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు ట్రాన్స్జెండర్లు తమ ఇళ్ల పట్టాలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే గల్లా మాధవికి వినతి పత్రాన్ని అందజేశారు. బాపట్లలో ఏసీబీ దాడులతో ప్రజలు ఒక్కసారిగా ఉరికిపడ్డారు. బాపట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో రెవెన్యూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమాం ఇంటి పేరు మీద ఉన్న మార్పు కోసం 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక విషయం తెలిసిన వెంటనే బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అంతా ఒక్కసారిగా పరారయ్యారు. విజయనగరంలో తరచూ అల్లర్లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులకు పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లకు పాల్పడుతున్న యువత ఉండే జొన్నగుడ్డి, లంకాపట్నం తదితర ప్రాంతాల్లో ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మద్యం, గంజాయి సేవించి రోడ్డుపై అల్లర్లకు పాల్పడే యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు.